మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు సీఎం. మరోవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు ఈ వేడుకల్లో రేవంత్ పాల్గొనబోతున్నారు. ఆదివారం కూడా ఆయన ఢిల్లీలో ఉంటారని, ఎల్లుండి వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీకి కాబోతున్నటువంటి రేవంత్ రెడ్డి యూరియా, ధాన్యం కొనుగోలుకు సహకరించమని కోరబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన టూర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆ ఢిల్లీలో ఆయన 2-3 రోజులు గడిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కుమారుడి రిసెప్షన్ కార్యక్రమంలో ఢిల్లీలో హాజరవుతారు. దీంతో పాటు ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ తాజా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంశాలతో పాటు కేరళ విజయం పైన ఆయన అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో 2 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఆ క్యాబినెట్ సంబంధించిన బెర్తులను భర్తీ చేసే అంశం పైన, అదేవిధంగా ఇప్పటికే కొనసాగుతున్న మంత్రుల శాఖలకు సంబంధించిన మార్పులపైన కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చిస్తారు. ఇక ఢిల్లీలో ఉన్న సమయంలో ఏదైనా అవకాశం దొరికితే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన యూరియా, మరొక వైపు ఇప్పటికి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించి దానికి సహకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరే అవకాశం ఉంది. మరొక వైపు 18వ తేదీన కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇక ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయం చేస్తోంది. ఇక దీంతో పాటు ప్రధానంగా మరొక అంశం ఏంటంటే, ఇటు రాష్ట్రానికి ఇప్పటికే వివిధ అంశాల్లో ఫ్యూచర్ సిటీకి కానీ కేంద్ర ప్రభుత్వ నిధులను అడుగుతున్న నేపథ్యంలో ఏదైనా అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన నిధులను కూడా అడిగే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ చారి.